బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన చలో రాజ్ భవన్ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో వేలాది మంది కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీ ప్రదర్శనగా రాజ్ భవన్ వైపు కదిలారు. ఇక కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి రాజ్ భవన్ కు వెళ్లే అన్ని ప్రధాన మార్గాల్లో కూడా బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుంటూ కాంగ్రెస్ శ్రేణులు ముందుకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని పలువురు నాయకులు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలను కూడా అదుపులోకి తీసుకుని పోలీసు వాహనాల్లో తరలించారు. దీంతో రాజ్ భవన్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ భారీ ప్రదర్శనలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర్ రాజనరసింహ, మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్, ఎమ్మెల్సీ వివేక్ వెంకటస్వామి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు. ఇక రాజ్ భవన్ వైపు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు అదనపు బలగాలను మోహరించి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. మరోవైపు ప్రధాని మోదీ ఇంటి ముందు ధర్నా చేసి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారంటూ బీజేపీ నాయకులు గాంధీ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోలీసులు బీజేపీ నాయకులను నాంపల్లి బీజేపీ ఆఫీస్ వద్దనే అడ్డుకోగా కాంగ్రెస్ నాయకులను ఖైరతాబాద్ సర్కిల్ వద్ద అడ్డుకున్నారు. ఇక కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ ఆఫీస్ను ముట్టడించే ప్రయత్నం చేయగా బీజేపీ కార్యకర్తలు కర్రలతో దాడి చేశారు. ఇక కాంగ్రెస్ కార్యకర్తలు సైతం పోలీసు వాహనాలపైకి ఎక్కి కర్రలు విసురుతూ దాడికి పాల్పడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పటికే స్టేట్ కాంగ్రెస్ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కార్యకర్తలు ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడుతుండటంతో వారిని అదుపు చేయడం పోలీసులకు సవాల్గా మారింది. హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన చలో రాజ్ భవన్ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో వేలాది మంది కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీ ప్రదర్శనగా రాజ్ భవన్ వైపు కదిలారు. ఇక కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి రాజ్ భవన్ కు వెళ్లే అన్ని ప్రధాన మార్గాల్లో కూడా బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుంటూ కాంగ్రెస్ శ్రేణులు ముందుకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకోగా పరిస్థితిని అదుపు తప్పకుండా పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని పలువురు నాయకులు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ అందిస్తారు బీజేపీ ఆఫీస్ నుంచి. రాజ్ కుమార్, చెప్పండి. పూర్తిగా చూస్తే కనుక తెలంగాణలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నడుస్తున్నాయి. ఒకవైపు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ తగ్గేదేలే అంటూ రెండు పార్టీలు కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం చూసాం. ఇప్పుడు ఏకంగా దాడుల వరకు ఘటనలు పూర్తిగా సంభవిస్తున్నాయి. అయితే దీన్ని ఎలా చూడాలి? రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో ఏమైనా పెను సంచలనాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? రైట్ రవిచంద్ర, మరి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాస్త
హీట్ మనకు కనబడుతుంది. హాట్గా రాజకీయాలు నడుస్తున్నాయి. మొన్నటి వరకు బీఆర్ఎస్ అండ్ వర్సెస్ కాంగ్రెస్ జరిగింది. అంతకుముందు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ నడిచింది. ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నడుస్తుంది. ఢిల్లీలో ప్రారంభమైన ఈ గొడవ నీట్ పరీక్షకు సంబంధించిన పేపర్ లీకేజ్ వ్యవహారంపై కాక్రోచ్ పార్టీ ఆందోళన చేస్తుంది 3 నెలలుగా. ఇప్పుడు రీసెంట్గా పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమై ఈరోజు 3వ రోజు. మొదటి రోజు పార్లమెంట్ సమావేశాల్లో కాక్రోచ్ పార్టీ ఆధ్వర్యంలో చాలామంది కార్యకర్తలు, నిరుద్యోగులు, యువత వీళ్ళందరూ కూడా పార్లమెంటును ముట్టడించే ప్రయత్నం చేశారు. ఈ ముట్టడిలో భాగంగా మనం చూసాం కాక్రోచ్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి. సో అదేవిధంగా వాళ్లకు మద్దతు పలుకుతున్న వాళ్ళను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి. సో దీన్ని నిరసిస్తూ దీన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, డీకే శివకుమార్, సతీశన్ వీళ్ళ ఆధ్వర్యంలో నిన్న ఢిల్లీలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి నివాసం ముందు మెరుపు ధర్నా చేయడం జరిగింది. సో అక్కడ కూడా తోపులాట జరిగింది. వీళ్ళని అరెస్ట్ చేసిన పరిస్థితి. దాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఇటు బీజేపీ ఆఫీసులు కావచ్చు, ముఖ్యంగా లోక్ భవన్ ముట్టడికి పిలిపించారు. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే ఢిల్లీ యొక్క వేడి హైదరాబాద్ దాకింది. ఈ హైదరాబాద్ సంబంధించింది మనం చూస్తాం బీజేపీ ఆఫీస్, అదేవిధంగా కాంగ్రెస్ ఆఫీస్ అంటే గాంధీ భవన్ అంటాం. ఈ 2 పార్టీలు మోస్ట్లీ 2 పక్కపక్కనే ఉంటాయి, ఆపోజిట్. సో దీంతో ఈ 2 పార్టీల నేతలు నిరసనకు పిలుపునివ్వడంతో మొదటగా కాంగ్రెస్ పార్టీ నక్లెస్ రోడ్ నుంచి లోక్ భవన్ వరకు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించిన పరిస్థితి. అక్కడ వాళ్ళని అడ్డుకొని పోలీసులు అడ్డుకొని వాళ్ళు అరెస్ట్ చేశారు. ఇక బీజేపీ విషయానికి వస్తే బీజేపీ కూడా కాంగ్రెస్ పార్టీ అంటే గాంధీ భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో బీజేపీ ఆఫీస్ నుంచి కార్యకర్తలు దాదాపు చాలామంది వందలాది కార్యకర్తలు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు పోలీసులు ఇక్కడ ఉదయం నుంచి అడ్డుకొని అదుపులో తీసుకొని అరెస్ట్ చేసి గోషమాల్ పోలీస్ స్టేషన్ కావచ్చు మిగతా పోలీస్ స్టేషన్ తరలించారు. సో ఆ తర్వాత ఒక గంటన్నర తర్వాత ఇది అలానే కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్ విప్పు, అదేవిధంగా యువజన కాంగ్రెస్ నుంచి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడి నుంచి ఒక బ్యాచ్ వచ్చేసి బీజేపీ పార్టీ వైపు వచ్చింది. వాళ్ళు రావడంతో వాళ్ళు కర్రలతో కొట్టుకున్న పరిస్థితి మనం విజువల్స్లో చూస్తాం. ఒక రిపోర్టర్ యొక్క తల మీద కూడా దెబ్బ తాకింది. ఆయనకు చాలా తీవ్రంగా రక్తం కారుతుంది. పక్కనే ఉన్న కేర్ హాస్పిటల్లో అతన్ని జరిపించింది. సో దీంతో ఈ 2 పార్టీల ఇటు బీజేవైఎం అటు కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ పార్టీ ఈ 2 ఇద్దరి మధ్యలో తోపులాట జరిగింది. కర్రలతో ఒకరికొకరు దాడి చేసుకున్న పరిస్థితి మనం విజువల్స్లో చూస్తాం. పోలీసులు ఎట్టకేలకు ఇరువైపుల వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ఇప్పుడు మనం బీజేపీ ఆఫీస్ దగ్గర ఉన్నాం, నాంపల్లి బీజేపీ ఆఫీస్ దగ్గర ఉన్నాం. మరి వీళ్ళందరూ కర్రలు పట్టుకొని ఉన్నారు. ఈ కర్రలు ఎందుకు పట్టుకొని ఉన్నారో వీళ్ళని అడుగుదాం. చెప్పండి, కర్రలు ఎందుకు పట్టుకున్నారు? నిన్న రాహుల్ గాంధీ మన ప్రధాని ఇంటి ముందు ధర్నా చేసినట్టు డ్రామా చేసి ఈ యొక్క నీట్ పేపర్ లీక్ అయిందనే ఉద్దేశంతో బ్యాక్గ్రౌండ్ వ్యవస్థను ఏర్పాటు చేసి కమ్యూనిస్టులు, కాంగ్రెస్లు అందరూ కలిసి దేశాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ మా కేంద్ర మంత్రి రాహుల్ గాంధీ తోటి వచ్చి చర్చలు జరిపి పార్లమెంటులో చర్చలు జరుపుతాం ఈ విషయమైనా అని చెప్పిన తర్వాత కూడా కావాలనే నరేంద్ర మోడీ గారి ఇంటి దగ్గర ధర్నా చేయడం జరిగింది. అంటే ఈ దేశంలో విచ్ఛిన్నకర శక్తులతోటి కాంగ్రెస్ కుమ్ముక్కై దేశంలో అల్లర్లు సృష్టించాలని ప్రయత్నం చేస్తుంది. ఆ విధంగానే కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఆఫీసులపైన దాడి చేయాలని పథకం వేసిండ్రు. మేము ఆ పథకం ఏదైతే వేసిండ్రో ఆ నాయకులకు, ఆ లీడర్లకు, కాంగ్రెస్ కార్యకర్తలకు చెప్తున్నాం, గొజ్జోలను ఎమ్మడి పెట్టుకొని మీరు దాడి చేయాలంటే గొజ్జోలు ఎట్లంటారో మీకు తెలుసు. మీరు దాంట్లో కూడా కలిసిండ్రు నిన్నటి నుంచి. కాబట్టి మీరు ఎవరితో ధర్నా చేస్తున్నారు? ఢిల్లీలో ఖలిస్తాన్ మద్దతుదారులతోటి, కాశ్మీర్ ఏర్పాటువాదులతోటి, రోహింగ్యలతోటి, ఈ దేశంలో అర్బన్ నక్సలైట్లు ఏదైతే ఉన్నో వాళ్ళతోటి, ఆ తర్వాత కొద్దిమంది కాంగ్రెస్ సైకోగాళ్ళు, మిగతా ఇతర పార్టీలో ఉన్న సైకోగాళ్ళతోటి మీరు దేశంలో దేశ రాజధాని ఢిల్లీలో ఈ యొక్క దేశ పరువును ప్రతిష్టను దెబ్బతీయాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఈ దేశం రాబో రోజుల్లో విశ్వగురువుగా మారుతుంది.
అది చూడలేక దేశ వ్యతిరేకులందరూ కలిసి దేశాన్ని విచ్ఛిన్నకరమైన శక్తులతో బయటకెళ్ళి పాకిస్తాన్ మద్దతుదారులతోటి బంగ్లాదేశ్ మద్దతుదారులతోటి ఈరోజు ఢిల్లీలో మీరు చేసే పని ప్రజలు గమనిస్తున్నారు. రేపు ప్రజలు మీకు కర్ర కాల్చి వాత పెడతారు. బిడ్డ కాంగ్రెస్ కార్యకర్తలారా, మీరు మేల్కొని మీరు చేసే ఏదైతే ఉద్యమాలు ఉందో నిజాయితీగా చేయండి. పార్లమెంటులో మీకు సంబంధించిన నీట్ పేపర్ మీద మీరు అడిగిరు కదా, దాన్ని చర్చ చేయడానికి మా గౌరవ ప్రధానమంత్రి రెడీగా ఉన్నాడు. మీకు చాతగాక పార్లమెంటులో మాట్లాడే కెపాసిటీ లేక మీ యొక్క దొంగ నాటకాలు ఆడుతున్నారు. ఈ దొంగ నాటకాల పరంగానే వాళ్ళు ఒక దేశం మొత్తంలో బీజేపీ ఆఫీసుల మీద దాడి చేయాలని వాళ్ళు అనుకున్నారు. కానీ వాళ్ళు కొట్టారా కర్రలతో? మేమే కొట్టాం. మేము కొట్టామంటే మా ఆఫీస్ పైన దాడి చేయడానికి వస్తే మేము ప్రొటెక్షన్ పరంగా మేమే దాడి చేస్తాం. ఎందుకంటే మా పైన దాడి చేయడానికి వచ్చినప్పుడు మేము కాళ్ళు చేతులు ముడుచుకొని ఉండం. మా ప్రొటెక్షన్ కోసం మేము చేస్తాం. గాయాలైన రక్తాలు. కానీ పోలీస్ వ్యవస్థ కూడా ముందు మీరు ఏకపక్షంగా కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నాం. మనం అందరం కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. కాబట్టి మనం ఆ విధంగా ప్రవర్తించాలి. ఆఫీసుల మీద దాడి చేస్తామంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గాజులు వేసుకొని కూర్చోరు. బిడ్డ మీ భరతమని హెచ్చరిస్తున్నారు. రైట్. సో మొత్తం మీద మనం చూస్తున్నాం ఇక్కడ వీళ్ళందరూ కర్రలు పట్టుకొని బీజేపీ ఆఫీస్ ముందు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చారు కాబట్టి మా పార్టీని మమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మేము ఇక్కడ కర్రలు పట్టుకొని రెడీగా ఉన్నాం. మా మీద దాడి చేస్తే ఆత్మరక్షణ కోసం, ప్రొటెక్షన్ కోసం మాత్రమే మేము ఇక్కడ ఉన్నాము. ఖచ్చితంగా మా మీద దాడి చేయడానికి వస్తే మేము కూడా దాడి చేస్తామండి. ప్రస్తుతం మనం బీజేపీ ఆఫీస్ ముందున్నాం. అక్కడ పోలీసుల పహారా ఇంకా కొనసాగుతుంది. భారీ బందోబస్తు అయితే ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు ఐద్వా ఆధ్వర్యంలో మహిళా నాయకురాళ్ళు ఐద్వా ఆధ్వర్యంలో కొంత లెఫ్ట్ సంబంధించిన నాయకురాలు కావచ్చు, నాయకులు బీజేపీ ఆఫీస్ ముట్టడికి వస్తారని పోలీసులకు సమాచారం ఉంది. సో దీంతో పోలీసులు ఇంకా బీజేపీ ఆఫీస్ ముందు అయితే ఇంకా కట్టుదిట్ట భద్రత అయితే ఏర్పాట్లు చేశారు. ఇంకా వెళ్ళలేదు పోలీసులు. అటు గాంధీ భవన్ దగ్గర పోలీస్ సెక్యూరిటీ కొనసాగుతుంది, ఇటు బీజేపీ ఆఫీస్ దగ్గర పోలీస్ సెక్యూరిటీ అలానే కొనసాగుతుంది. కొన్ని వ్యాన్లతో పోలీసులు రెడీగా ఉన్నారు, మహిళా పోలీసులు కూడా ఉన్నారు. ఎప్పుడు ఎవరైనా నిరసనకారులు కానీ అటు కాంగ్రెస్ వైపు నుంచి కానీ ఇంకేదైనా నిరసనకారులు వస్తే అరెస్ట్ చేయడానికి పోలీసులు అయితే సిద్ధంగా ఉన్నారు. మొత్తం మీద ఈ యొక్క పేపర్ లీకేజ్ వ్యవహారం 3 నెలల నుంచి వెళ్ళి దాదాపు 100 రోజుల నుంచి ఈ వ్యవహారం మొత్తం అట్టుడుకుతుంది. ఇంకా ఈ వేడి సల్లాలేదు. పార్లమెంటు సమావేశాలు ఢిల్లీలో కొనసాగడంతో ఇది మరీ కాస్త హీట్గా జరిగింది. ఢిల్లీలో జరిగిన ఇష్యూ కాస్త హైదరాబాద్కు చేరుకుంది. రవిచంద్ర, అంటే ఇక్కడ రాజ్ కుమార్ ఏదైనా ట్రాఫిక్ ఆంక్షలు ఏమైనా విధించినట్టు కనిపిస్తుందా? ఎందుకంటే మరి కాసేపట్లో ఆఫీసులన్నీ కూడా క్లోజ్ అయ్యే పరిస్థితి. అది గాంధీ భవన్ ఏరియాలో ఏమైనా ట్రాఫిక్ ఆంక్షలు విధించారా పోలీసులు? ఎస్, ఇక్కడ మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు ఇది వచ్చేసి బీజేపీ ఆఫీస్ ముందు కొంచెం అటు పోతే గాంధీ భవన్ మొత్తం ట్రాఫిక్ అయితే ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. ఈ 2 పార్టీ ఆఫీసులు కూడా ప్రధాన మెయిన్ రోడ్ మీద ఉంది కాబట్టి కాస్త జనాలకు చాలా ఇబ్బంది అయితే కనబడతా ఉంది. వెహికల్స్ ఎక్కడికక్కడ ఆగిపోతున్నాయి. ఇక్కడే ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఉంటుంది, ఇక్కడే కొన్ని కోర్టులు ఉన్నాయి. చాంపల్లి మెయిన్ కోర్ట్స్ ఇక్కడే ఉంది, రైల్వే స్టేషన్ ఇక్కడే ఉంటుంది, కేర్ హాస్పిటల్ ఇక్కడ ఉంది, మోయింజా మార్కెట్, ఇదంతా ఒక పెద్ద ఎప్పటికీ చాలా జనాలు తిరుగుతూ ఉంటారు. వెహికల్స్ మూమెంట్ ఎక్కువ ఉంటుంది. సో దీంతో కాస్త ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు కలగకుండా పోలీసులు ఏర్పాటు అయితే చేస్తున్నారు. అటువైపు ఖైరతాబాద్ కావచ్చు, ఇంకా ఎక్కడెక్కడైతే నిరసనలు కొనసాగుతున్నాయో హైదరాబాద్లో దానికి సంబంధించిన ట్రాఫిక్ అయితే క్లియర్ చేస్తున్నారు. కానీ ఏదేమైనప్పటికీ ఆ ట్రాఫిక్ అయితే ఇబ్బంది అయితే కొనసాగుతూ ఉంది. వెహికల్స్ అయితే మూవ్ కావడం కష్టంగా ఉంది. ఇప్పుడు మనం బీజేపీ ఆఫీస్ దగ్గర ఉన్నాం. వెహికల్స్ చాలా మందకోడిగా ముందుకెళ్తున్నాయి. ఒకవైపు వర్షం కొడుతూ ఉంది, మరొక వైపు ఈ యొక్క ముట్టడి. వీళ్ళు బీజేపీ వాళ్ళేమో కాంగ్రెస్ గాంధీ భవన్ ముట్టడి, కాంగ్రెస్ వాళ్ళేమో బీజేపీ ఆఫీస్ ముట్టడి పేరుతో వాళ్ళు ఇక్కడికి వస్తారు, వీళ్ళు అక్కడికి వెళ్తారని పోలీసులు ఒకవైపు బారికేడ్లు వేసి ఇక్కడ వీళ్ళందరూ పహారా కాస్తుంటే మరొక వైపు ట్రాఫిక్ ఆగిపోతుంది. ఇది పరిస్థితి. రవిచంద్ర, థ్యాంక్ యూ రాజ్ కుమార్. నీట్ పరీక్షను పూర్తిగా రద్దు చేయాలని తమిళ